వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చైనాలో టైఫూన్ వీఫా బీభత్సం. ఆధారాలు ఉంటేనే ఎవరైనా అరెస్టు చేస్తారు. ఏమైనా ఉంటే కోర్టులో తెచ్చుకోవాలన్న హోంమంత్రి అనిత. అరెస్టుకు నిరసిస్తూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. చైనాలో టైఫూన్ వీఫా బీభత్సం. దక్షిణ చైనా తీరంలోని ఫైనాన్ ద్వీపం గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో తీవ్ర విధ్వంసం. 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలులు, ఏకధాటిగా కురుస్తున్న వర్షం, భారీ వర్షాలకు 400కు పైగా భవనాల ధ్వంసం, విమాన సర్వీసులు రద్దు, తుఫాన్ తీవ్రతను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు 5.5 లక్షల మంది తరలింపు. అటు హాంకాంగ్ లోనూ T10 ప్రమాద వార్నింగ్ సిగ్నల్ జారీ చేసిన అధికారులు. పాఠశాలలు, వ్యాపారాలు మూసివేసి అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం. ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్టు చేస్తారని హోంమంత్రి అనిత అన్నారు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, రిమాండ్ గురించి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలని పేర్కొన్నారు. న్యాయస్థానానికి సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్ కు ఇవ్వరు కదా అన్నారు. ప్రొసీజర్ యథావిధిగా సాగుతుందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర ఎక్కడ స్కోప్ లేదండి. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరిని అరెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే అర్థమైందా? సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటివి ఒకరికే ఇచ్చేవి ఏంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్ అంటే. అర్థమైందా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారు. అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగా చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు. అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం. ఎవిడెన్స్తోనే చేశారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిలిం హరిహర వీరమల్లు క్రిష్ జ్యోతికృష్ణ దర్శకులు, నిధి అగర్వాల్ కథానాయిక ఏఎం రత్నం నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా టీం స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు నాకు చేయలేదు. ఫస్ట్ టైం, మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడటానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి కానీ ఈ సినిమా ప్రత్యేకించి
చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో, చాలా ఒడిదుడుకుల్లో, యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, అంటే నాకు పొలిటికల్గా పేరుండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వెరీ వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమాల మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను, కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలనేది నేను ఎప్పుడు పెట్టలేదు. నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తిశేషులు బిఆర్ రాజు గారు చనిపోయారు, ఆయనకి ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది. ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు, వాళ్ళలో నేను వన్ ఆఫ్ ది హీరో అంతే. నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే, ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే, అంతకుమించి తప్ప ఇది అందరి పరిశ్రమ, అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను. సో దాంట్లో భాగంగా రత్నం గారు లాంటి నిర్మాత బతికుండాలి, రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదని చెప్పి లాస్ట్ మినిట్లో ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్. నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది. క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పెనమలూరు శాసనసభ నియోజకవర్గంలోని గొడవర్రు గ్రామంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించాం. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు ఈ సందర్భంగా తెలుసుకున్నాం. ఇదే ఉత్సాహంతో మరింత మెరుగైన పాలన అందిస్తామని వారికి వివరించాం. ఎంపీ చంద్రశేఖర్ పెమ్మసాని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయింది. మేమందరం సుపరిపాలనే కాదు, సూపర్ పరిపాలన ఇచ్చామని మేము అనుకుంటా ఉన్నాం. అందుకని ఆ పరిపాలన ఎలా ఉంది, ప్రజల్లో సంతృప్తి ఏ స్థాయిలో ఉంది అనేదాన్ని తెలుసుకోవటం గురించి ఈరోజు ఈ విలేజ్కి వచ్చాం. చాలామందితో మాట్లాడాం, దాదాపు 100-200 మందితోటి. ప్రజలందరూ కూడా స్పష్టమైన మార్పు గమనిస్తూ ఉన్నారు గత 1 సంవత్సరానికి ముందుకి ఇప్పటికీ. ఈ గ్రామంలో ప్రత్యేకంగా తీసుకుంటే దాదాపు 4.5 కోట్ల రూపాయలు పెట్టి అద్భుతమైన రోడ్లు వేశారు. ఊరికి వచ్చే రోడ్లు కానీ, లోపల ఉండే రోడ్లు కానీ, కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మరి 4,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది అందరికీ. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది, ఎంతమంది ఉంటే అంతమందికి. ఈ విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తూ ఉన్నారు, ఆర్థిక భారమైన. అదేవిధంగా అభివృద్ధి కూడా స్పష్టంగా గ్రామంలో కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా చాలామంది బోడే ప్రసాద్ గారికి అభిమానులు ఉన్నారు. అదేవిధంగా వారి మీద ఒక ధైర్యం, ఆయన ఉన్నాడు, ఒక మంచి లీడర్ ఉన్నాడు మాకు అనే ఒక ధైర్యం కూడా కనిపిస్తూ ఉంది ఎక్కువ మందితో మాట్లాడినప్పుడు. సో డెఫినెట్గా ఇలాంటి సమర్థవంతమైన నాయకత్వంలో, ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇదే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ మిక్స్ చేసుకుంటూ వచ్చే 4 సంవత్సరాలు కూడా ఇంకేమన్నా 1-2 చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకుంటూ అద్భుతమైన పరిపాలన ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అరాచక పాలనతో అభివృద్ధిని విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే రెడ్ బుక్ లక్ష్యం మాజీ స్పీకర్ మరియు వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అరాచకమైన పరిపాలన కొనసాగుతుందని మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వివిధ వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పరిపాలన సాగించాల్సిన రాష్ట్ర సర్కార్ అభివృద్ధిని, సంక్షేమాన్ని విస్మరిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. మన జిల్లా కలెక్టర్ కూడా చేశారు. ఆయన్ని మీరు రండి అంటే డీజీపీకి, మిగిలినటువంటి డీజీలకు కూడా మీరు వచ్చి కూర్చొని మీరు సమస్యను పరిష్కరించండి, నేను ఉంటాను అని చెప్పంటే మీరుండి ఏం చేస్తారు? మీరుండి ఏం చేస్తారు అని చెప్పి ప్రశ్నించారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, అందుకు దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. వాళ్ళు కూడా చాలామంది రేపో మాపో దే ఆర్ లీవ్ వెళ్ళిపోవాలని చూస్తారు. ఎక్కడైనా సరే ప్రభుత్వం చక్కగా చూస్తే కదా ఉండేది ఆఫీసర్స్. అంటే ఒక స్టేజ్ వరకు నువ్వు హెరాస్మెంట్ చేస్తున్నావు,
ఆ తర్వాత అంతవరకు అయితే పర్వాలేదు, అంతకు మించి వెళ్ళిపోయింది. వాళ్ళ పర్సనాలిటీస్లోకి వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు పోతారు. మనకి ఎవరిది ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఆయన పేరు సిద్ధార్థ కౌశల్, ఆయన వెళ్ళిపోయాడు. వాలంటీర్ రిటైర్మెంట్ అదే ఆయనకి 20 సంవత్సరాల పైన సర్వీస్ ఉంటుండగా ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంతకు ముందు ఆఫీస్ వెళ్ళిపోయాడు. ఇంకా తిరోగమన పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. ఈ డీజీపీ రక్షిస్తారన్నటువంటి ఆలోచన లేదు. ప్రభుత్వం బాహుల నుంచి మేము రక్షిస్తారని చెప్పి ఆలోచన లేదు. అది పరిస్థితి. ఇంక మీరు చూస్తే ఇవాళ ఏది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైసీపీ ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టుకు నిరసిస్తూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆచంట వైసీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపించారు. కావాలని కక్షపూరిత చర్యలు కూటమి ప్రభుత్వం చేపడుతున్నదని, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం, వచ్చిన తర్వాత కూటమి నాయకులు అంతకు అంత అనిపించాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసుకుంటే మంచిదని, మా జగన్మోహన్ రెడ్డి పిలుపు వస్తే కూటమి ప్రతినిధులు ఇల్లులు కూడా ముట్టడిస్తామని, అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రజాస్వామ్యంలో అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం పోరాటానికి తాము అరెస్టులకైనా సిద్ధమంటూ మమ్మల్ని పెట్టడానికి జైళ్లు కూడా సరిపోవంటూ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు, దాడులు, భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం, అన్యాయాలు, అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇదే ధోరణి కొనసాగిస్తూ చూస్తే ఊరుకునే పరిస్థితే లేదంటూ వీటిని ప్రతిఘటిస్తూ రానున్న రోజుల్లో జైలు వద్ద కూడా నిరసన తెలియజేపే కార్యక్రమాన్ని కూడా చేపడతామని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన గళాన్ని వినిపించారు. ఎంపీ మిథున్ రెడ్డి మరి అక్రమ అరెస్టులు నిరసిస్తూ మరి ఆచంట నియోజకవర్గం ఆచంట అంబేద్కర్ బొమ్మ దగ్గర మరి ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా కక్షపూర్వకంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా చేసి మరి యాక్టివ్గా తిరిగే నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తూ ఇవాళ మిథున్ రెడ్డిని నైట్ అరెస్ట్ చేశా, రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే మరి చూస్తున్నాం. మనం మొన్నే ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇంటి పైన కారు, ఇల్లు ధ్వంసం చేసి ఎంతో అగత్యం చేశారు. మరి ఇవన్నీ కూడా మరి మేము గుర్తుపెట్టుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు రానున్న రోజుల్లో అధికారం తథ్యం మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మీకు ఎలా వర్తిస్తాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. మరి ఈరోజు మరి ఇంత అఘాతంగా చేసే ఈ కార్యక్రమాలకి రేపు ఎంతకింత అనిపించే రోజు. ఆచంట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు హృదయపూర్వకమైన విప్లవ జైభీములు. 78 సంవత్సరాల స్వతంత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు జరుగుతుంటే వీళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం రెడ్ బుక్ అని పెట్టి లోకేష్ అమాయకుల పైన వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రశ్నించినందుకు ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద, ప్రజాప్రతినిధుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారంటే అది వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్న మిత్రులారా. మరి ఇక్కడ ప్రధానంగా ఆచంట నియోజకవర్గంలో మన చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ మనం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన పిలుపు మీ అందరికీ తెలుసు. రోజు రోజుకి ఈ కూటమి ప్రభుత్వంలో హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి.
భౌతిక దాడులు జరుగుతున్నాయి, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ అరాచక శక్తుల్ని మనం ప్రతిఘటించవలసిన పరిస్థితి ఉంది. అందులో భాగమే మన ఎంపీ గారైన రాజం ఎంపీ గారు మరి పెద్దిరెడ్డి నితిన్ రెడ్డి గారి మీద రాత్రి అక్రమ అరెస్టులు చేశారు. కారణం ఏంటంటే నిన్న శనివారం, ఇవాళ ఆదివారం కాబట్టి బెయిల్ తీసుకునే పరిస్థితులు లేవని ఒక దుర్మార్గమైన చట్టం అమలు చేస్తున్నారు. అత్తిలి మండలం మంచిలిలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ దానం ప్రసాద్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో విజయవాడ వైవీరావు ఆసుపత్రి వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా అత్తిలి ఏఎంసీ చైర్మన్ దానం ప్రసాద్ మాట్లాడుతూ ఈ శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, చాలా మంది ప్రజలు ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని, ప్రజలకు గుండెకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారందరికీ సేవలు అందించామన్నారు. గుండె సంబంధించిన ఆపరేషన్ అవసరమైన వరకు విజయవాడ వైవీరావు ఆసుపత్రిలో ఉచితంగా వైద్య చికిత్స అందజేస్తామని అన్నారు. సుమారు 200 మందికి గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రసాద్ తెలియజెప్పారు. జనసేన పవన్ కళ్యాణ్ గారి జన సైనికులైన మేము ఈరోజు గుండెకి సంబంధించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మంచిలి గ్రామంలో జన సైనికులు, కూటమి నాయకులు, టీడీపీకి సంబంధించి సీనియర్ నాయకులు మా శ్రీనన్న, అలాగే గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు అందరూ కూడా వాళ్ళ సంరక్షణలో విజయవాడ వైవి రావు గారు డాక్టర్ పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి మండలంలో వృద్ధులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే ఈ రోజు నుంచి లగాయత్తు పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. వాస్తవానికి మనం అధికారంలో రానప్పుడు జన సైనికులందరూ కూడా చాలా కష్టపడి సేవా కార్యక్రమాలు కొనసాగించారు. అధికారం వచ్చిన తర్వాత కొద్దిగా అంటే బిజీ కారణాల వల్ల ఏంటో కొద్ది దూరంగా ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళలో చైతన్యం కలిగించాలని ఆశయంతో ఇవాళ మా అత్తిలి మండలంలో మంచిలి గ్రామంలో స్టార్ట్ చేసాం ఈ కార్యక్రమాన్ని మా జన సైనికుల సమక్షంలో. అలాగే ఈ 18 గ్రామాల్లో కూడా నెక్స్ట్ ఏ గ్రామానికి ఏది ఎక్కువ అవసరమో ఈరోజు ఇక్కడ గుండెకి సంబంధించిన కార్యక్రమం స్టార్ట్ చేసాం. అలాగే నెక్స్ట్ గ్రామంలో ఐ క్యాంప్ కూడా నిర్వర్తించి రకరకాలుగా మనం ప్రజలకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మేము సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు సాగుతున్నాం. అలాగే నియోజకవర్గ పరిధిలో అందరూ కూడా మళ్ళీ మనం సేవా కార్యక్రమాలు చేయడానికి దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ప్రజలకు దగ్గర అవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఇక్కడ లోకల్ నాయకులు, టీడీపీ కూటమి నాయకులు అందరూ కూడా, బీజేపీ అందరూ కూడా సహకరించారు. ఇలాగే ముందు కూడా ప్రతి గ్రామంలో అందరూ కూడా కలిసికట్టి పనిచేసి ప్రజలకి చేరువవ్వాలని, వాళ్ళకి దగ్గర అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మంచిలి జన సైనికులందరికీ కూడా కూటమి నాయకులకి ధన్యవాదం తెలుపుతున్నాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం కదిరివాండ్లపల్లి గ్రామంలో జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చంద్రబాబు మోసాల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలియజేశారు. రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు చేయడం దారుణమని తెలియజేశారు. నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం. మామిడి రైతులను మోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కరెంటు బిల్లులను పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగనన్న రాజ్యం మళ్లీ వస్తేనే పేదల కష్టాలు తీరుతాయని బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. కార్యక్రమంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, లకిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డి, రంగారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు టీచర్లను మీరు కదిలించండి, తలబట్టుకుంటున్నారు. వాళ్లల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే ఓటు బ్యాంకులకు సంబంధించిన వాళ్ళు నాతో మాట్లాడిన మాటలు నేను పార్టీ మారాలా అనే ఆలోచనకు రేకెత్తించినాయి. తెలుగుదేశం పార్టీ పట్టుగొమ్మలు అనిపించుకునేవాళ్ళు నాతో మాట్లాడిన మాట ఏమంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనే మేలుప, మనం పొరపాటు చేశామని నాతో అన్నారు. అందుకనే నేను మీతో అందరితో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన విధంగా గ్రామాల్లో ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉండే తప్పుల గురించి మనమంతా వేలెత్తి చూపించి ప్రజలను మేలుకొలిపి చైతన్యవంతులను చేసి ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళు ఏదైతే ఒక అభూత కల్పనలు సృష్టించి లబ్ధి పొందినారో, పెద్ద ఆయన చెప్పినాడు, ఎందుకు చంద్రబాబు నాయుడిని మీరంతా ఈ రాష్ట్రంలో ఈ మాదిరిగా నాయకునిగా తయారు చేస్తున్నారు అని. ప్రచారం మీద ఆధారపడి మన పల్లెల్లో ముందు ఒక మేకపిల్లను సంకలో పెట్టుకొని పోయేవాడిని 10 మంది కలిసి ఇది కుక్కపిల్ల అంటానే వాడు వదిలేసిపోయినట్లు ఆయన ప్రచారం చేసుకొని లబ్ధి పొందడంలో దిట్ట. ఆ విధంగా ఒక బూచిని చూపించినాడు. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మీకు పనికిరాడు, నేనైతే బాగా చేస్తానని నమ్మించగలిగినాడు. ఆ నమ్మకాన్ని ఆ నమ్మకంతో అపనమ్మకం ఏ విధంగా మోసపోయినామనేది ప్రజలు ఈరోజు గమనించినారు. గమనించినప్పుడు వాళ్లకు మనం తోడుగా నిలబడాలా, వాళ్లకు ధైర్యం నింపాలా, అందరం కలిసికట్టుగా కృషి చేయాలా, చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేదానికి మీతో పాటు నేను ఎల్లవేళలా కృషి చేస్తానని. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ తిరునాళ్లు ఆడి కృతిక సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు మయూరి వాహనంపై నగర మాడవీధుల గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్, గురుకుల్ ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
ఏందో పైకి ఎక్కి షో చేస్తాడు దిక్కిందకి ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.